ప్రైజ్ లాట్. ఈరోజు మిమ్మల్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఒక వస్తువు ఇచ్చి జాగ్రత్త పెట్టమని చెప్పారా? అలా జాగ్రత్త పెట్టమన్నప్పుడు మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు? ఇదిగో అది చాలా విలువైంది అనుకోండి. ఎగ్జాంపుల్, మీకు ఒక పెద్ద మొబైల్, ఒక ₹1,00,000 విలువ చేసే కొత్త మొబైల్ మీ చేతిలో పెట్టి, ఇదిగో నేను ఇప్పుడే వస్తాను, దీన్ని జాగ్రత్తగా పట్టుకోండి అంటే మీరు దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు? ఇదిగో మీ మొబైల్ మర్చిపోయినా సరే ఆ మొబైల్ మాత్రం అసలు మర్చిపోరు. దాన్ని చాలా జాగ్రత్తగా క్యారీ చేస్తారు. వాళ్ళు రాగానే వాళ్ళ చేతిలో పడేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకో మాట్లాడాలనుకుంటున్నాను. మీ జీవితాన్ని మీరు ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నారు? ఎందుకంటే మీ జీవితం మీది కాదు, అది ప్రభు ఇచ్చింది. ఇదిగో మన పాపాలను బట్టి, మనకున్న వ్యసనాలను బట్టి, మనం జీవించిన జీవిత విధానాన్ని బట్టి మనందరం శిక్షకు పాత్రలు. అయితే మన శిక్ష అంతా యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నారు. ఇదిగో ఇప్పుడు మనం జీవించే జీవితం ఇదంతా ప్రభుదే. మన శరీరం ప్రభుది, మన ఆత్మ ప్రభుది, మన సమయం ప్రభుది, మన జీవితం అంతా ప్రభుదే. మరి ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు? ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలంటే మీకు చిన్న విషయం చెప్తాను. ఇంగ్లాండ్ నుండి ఒక వ్యక్తి అమెరికాకి గోల్డ్ రష్ చేయడానికి వెళ్ళాడు. అంటే గోల్డ్ మైన్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని వెతికి పట్టుకుని అక్కడి నుంచి సంపాదించడానికి. అతను తన కుటుంబాన్ని అంతటిని ఇంగ్లాండ్లో వదిలి అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో కాలిఫోర్నియాలో చాలా నెలలు ప్రయాసపడి చివరికి ఏదో విధంగా ఒక గోల్డ్ మైన్ కనుక్కున్నాడు. కొద్ది డబ్బులు వచ్చాయి. వెంటనే అతడు తన కుటుంబానికి ఉత్తరం రాశాడు. ఇదిగోనమ్మా, నాకు చివరికి ప్రయాస ఫలితం దొరికింది. ఇన్ని నెలల ప్రయాసకి దేవుడు ఫలితం ఇచ్చాడు. ఇక్కడ మనం సురక్షితంగా బతకచ్చు. నువ్వు బిడ్డను పట్టుకుని వచ్చాయని చెప్పి వెంటనే ఆ తల్లి, ఆ బిడ్డ ఇంగ్లాండ్ నుండి అమెరికాకు ప్రయాణమయ్యారు. ఆ తల్లి బిడ్డ ఇద్దరు కూడా న్యూయార్క్ వరకు సేఫ్గానే వచ్చారు. అయితే న్యూయార్క్ నుండి ముందుకు వెళ్తూ ఉండగా, ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా పడవలో నిప్పులు వచ్చినాయి. ఆ మంట పెద్దదైపోయింది. వెంటనే లైఫ్ బోట్లు తీసుకుని అందరూ సురక్షితంగా ముందుకు వెళ్ళిపోతున్నారు. చివరికి లైఫ్ బోట్లు అన్నీ ఫిల్ అయిపోయినాయి. అందరూ వేడుకుంటున్నారు, మమ్మల్ని కూడా తీసుకోవాలని, మమ్మల్ని కూడా తీసుకోవాలని. ఈ తల్లి కూడా ఎంతో వేడుకుంది. చివరికి అక్కడ వాళ్ళు, మేమిద్దరికి ప్లేస్ అయితే ఇవ్వలేం, లైఫ్ బోట్లో ఒకరికి ప్లేస్ ఉంది, ఎవరు వస్తారు అనగానే ఆ తల్లి తన బిడ్డను వాళ్ళ చేతిలో పెట్టి ఆ బిడ్డతో మాట చెప్పింది. అదేంటి తెలుసా? మీ నాన్నతో చెప్పు, నేను నీ ప్రాణాన్ని కాపాడి నా ప్రాణాన్ని నడిపించానని చెప్పి ఆ మాటని నువ్వు జీవితంలో ఎప్పుడూ గుర్తుపెట్టుకో అని చెప్పి ఆ బిడ్డను చివరికి ముద్దాడి పంపించేసింది. అండ్ అలాగే అగ్ని ప్రమాదంలో ఆవిడ మరణించింది. విషయం తెలుసుకున్న వాళ్ళ నాన్న ఎంతో బాధపడ్డాడు. ఇదిగో ఆ బిడ్డ కూడా తన జీవితం అంతా గుర్తుపెట్టుకున్నాడు. తాను చూస్తున్న జీవితం తన తల్లిదని చెప్పి. ఇదిగో ఆ తల్లి ఆ రోజు ఆ బిడ్డ కోసం ఏ విధంగా అయితే తన ప్రాణాన్ని ఇచ్చిందో, యేసే మన కోసం తన ప్రాణాన్ని అలాగే ఇచ్చాడు. ఇదిగో మనం జీవిస్తున్న ప్రతి క్షణం కూడా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటి అంటే, మన జీవితం మనది కాదు, అది ప్రభుది. ఆయన మనకిచ్చాడు. ఇదిగో ఈ తలంపు మీ హృదయంలో ఉంటే మీరు పాపానికి అసలు మీ జీవితంలో చోటేవారు. నేను ఇది చేయలేకపోతున్నాను అనే సాకులు చెప్పరు. ఎందుకంటే ఈ జీవితం దేవుడిది. మరి ఈ రోజు నుంచి ఆ తలంపు కలిగి దేవుడి కొరకు బలంగా జీవిద్దామా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.